హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి డి మచ్చిలేసు గ్రామానికైతే వచ్చాము. డి మచ్చిలేసు అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఎక్కువ మంది మత్స్య సంపదని వేటకు వెళ్తున్నారు. జీవనం గడిపిస్తున్నటువంటి ఈ ఊరు మొత్తం కూడా ఉంది. అయితే ఇప్పటికే డి మచ్చిలేసము మన 'తండేల' మూవీలో ద్వారాను అయితే బయటకైతే వచ్చింది. ఇదే ఊర్లో ఉన్నటువంటి ఇద్దరిని ఉద్దేశించి కథని పుట్టుకొచ్చినటువంటి డి మచ్చిలేసం కథ ద్వారాను వచ్చినటువంటి 'తండేల' మూవీ ఇప్పటికే చాలా హిట్ అయ్యింది. అటువంటి ఊరిలో ఒక అమ్మవారు ప్రతి 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా అమ్మవారు పుట్టుకొస్తూ భూమి నుంచి వాళ్ళ సొంత ఇంట్లో నుంచి వాళ్ళ స్థలంలో అయితే అమ్మవారు పుట్టుకొచ్చినటువంటి కథ అయితే ఉంది. అలా పుట్టుకొచ్చినటువంటి అమ్మవార్లు ఏడాదికి ఒకటి చొప్పున అలా పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే వీళ్ళు నివసిస్తున్నటువంటి ఇంటిని ఖాళీ చేసేసి ఒక గుడిగా అయితే ఆ అమ్మవారికి గుడి కట్టించుకొని వారు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పూరి గుడిసెలో అయితే జీవనం సాగిస్తున్నారు. అమ్మవారికి ఒక గుడి కట్టి వాళ్ళైతే పక్కన ఉన్నటువంటి ఈ ఒక చిన్న గుడారంలోకి అయితే వెళ్ళిపోయారు. అయితే ఈ అమ్మవారికి పూజలు చేస్తున్నటువంటి ఆ పూజారి అసలు ఈ గుడి చరిత్ర ఏంటి? అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు? మిగిలిన అమ్మవార్ల కథ ఏంటి అని కూడా ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. సో ఈ గుడి ఎప్పుడు పుట్టింది? అమ్మవార్లు మీకు ఎలా కనబడ్డారు? ఈ గుడి తాలూకు చరిత్ర ఏంటమ్మా? ఈ గుడి చరిత్ర ఏంటంటే ఇవి తల్లి ఎనగ పుట్టిందో ఎనగ లేదని మాకు తెలియదు. ఎనగ ఈ సాలు చిన్న సాలు ఉండేది. చిన్న సాలు పిల్ల ఆడపిల్ల ఉంది, ఇద్దరు బాబులు. ఆ బాబులు గుజరాత్ దేశము వెళ్ళారు. అని చిన్న పిల్లలు ఆవిడకి ఇవిడి గుజరాత్ వెళ్తాంట. కానీ ఆ పిల్ల మరి పెద్ద పిల్ల అయింది కదా అని మేము చాలా బాగు చేయినా కానీ ఇల్లు మాదే కట్టుకోవాలని, ఇల్లు శుభ్రం చేసుకోవాలని వచ్చేవాడికి గుణపాము అంటే పుట్టలాగా వచ్చింది. పుట్టలాగా వస్తే గుణపాము పట్టుకున్నాను. గుణపాము పట్టుకుంటే అది పుట్టని తవ్వితవుడికి కొంగమన్నది. కొంగమైన అనగల్లో ఇదేటనుకోను గుండె తగిలేసింది. ఇదేటనుకొని నలుగురికి హెల్ప్ చేయించాను. మరి ఇదేదో పెట్టేసింది అని అంటారని అది మళ్ళీ జడిసిపోయేటంటే ముసలోళ్ళకి అందరికి పిలిచి ఇదేటి పద్ధతి ఎలాగుంది, గుణపాము తగిలితుంది, చిన్న ఇన్న కానొస్తుంది రాయని తవ్వాను అని అంటే పంతుల దగ్గరికి వెళ్ళాను. పంతుల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక అమ్మవారు వస్తుంది, ఏం పర్వాలేదు భయమేడ పడకండి అని పంతులు బాబు చెప్తే మేము వెళ్ళిపోవచ్చాము. ఆ రోజు కానుంచి ఆ అమ్మని పూజ చేశాను. పూజ చేస్తే చిన్న రాయి అన్నది అనగనగా పెరుగుతుంది. ఆ రూపులన్నీ వచ్చిన తర్వాత ప్రజలు అందరూ కూడా రూపులు చూశారు. అందరూ కూడా బాగుండాలని నేను దేవుళ్ళని పూజ చేశాను. ప్రజలు కూడా ఇదేటో పెట్టేసింది, ఇదేటో ఇచ్చేసింది అని ప్రజలు కూడా రూపిచ్చారు. అది కొన్ని పుట్టిన తర్వాత ప్రజలు నమ్మారు. నమ్మిన తర్వాత అందరూ పూజలు చేస్తున్నాము. నేను కూడా పూజలు చేశాను. అది నేను ప్రజలల్లో బాగోవాలనే నేను పూజ చేసుకుంటున్నాను. నా పిల్లలకి, నా తల్లులు బాగుండాలని ఈరోజు ఈ విగ్రహాలు రావడానికి కూడాను ఒక శ్రీలంక నుంచి బోటు అనే ఒక కథ ఉంది. అసలు ఆ కథ ఏంటి? ఆ కథ అయితే నేను బడోడిపేట రేవుకి చేపలు మా అమ్మ ఎండు చేపలు కొనడానికి వెళ్ళింది. ఆ చేపలు పట్టుకొని నేను రేవులోను వస్తుండగా ఒక పెట్టి రూపుగా కానొచ్చింది. ఆ పెట్టి రూపు కానొచ్చింది, ఒడ్డుకి కానొచ్చిందని నేను మోట అక్కడ పెట్టేసి ఆ పెట్టి పట్టుకోవాలని నేను వెళ్తాడికి నాపుకి వెళ్ళిపోయింది. నాపుకి వెళ్ళిపోతుందని కూడా నేను కూడా ఆ పెట్టి పట్టుకోనాకి వెళ్తాడికి సగం నీటిలో నన్ను ముంచేసిందని మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఇదేటి చిత్రం అనుకోను మళ్ళీ తిరిగి మోట ఎత్తుకొని వెళ్ళిపోతాడికి మళ్ళీ ఒడ్డు కొట్టింది. మళ్ళీ ఒడ్డుకి మళ్ళీ వచ్చిందని మళ్ళీ మోట దించేసి మళ్ళీ అక్కడికి మళ్ళీ ఇది పెట్టేకోదాం అనుకొని నేను వెళ్ళాను. ఇది శ్రీలంకమ్మోరు అని కూడా నాకు తెలియదు. ఒక తీగ మెరుపులు మెరుచుకొని తల్లి కానొస్తుంది కానీ నన్ను అదేదో పెట్టు అనుకొని పట్టుకోనాకి వెళ్తాడికి సగం నీటిలో నన్ను దించేసింది. నాకు భయం పుట్టిపోయి నేను వచ్చేసాను. ఆ బిగిన ఏంటంటే ఒక పిచ్చిగా ఒక జడిగా తోటలంట వంటలు అన్నీ ఎవరో ఇంట్లో అన్నం ఉంటే వాళ్ళ ఇంట్లో అన్నం కూడా కొండలతో తెచ్చి నేను తినేసేదాన్ని. మరి ఈ రీతికి ఎక్కడ పుడుతుందని కూడా నాకు తెలీదు.
నా తల్లిదండ్రులు ఉండరు. దోసల కాడికి, ఎజ్జల దగ్గరికి ఎల్లోరు. ఎళ్లి పలానా అమ్మోరు అని చెప్పారు. చెప్పారు గానీ, ఈ అమ్మ అంటున్న ఈ అమ్మోరే కదా ఉందని, ఈ తల్లి పుడతదని గూడా నాకు తెలీదు. ఆవిడు ఈ ఇల్లు శుభ్రం చేసుకోవాలని నేనొచ్చాను. నేనొచ్చేటప్పటికి అది పుట్ట కన్నాలతోను ఉంది. గునపాంతోని పొడిచేటప్పటికి ఆ గునపాము నాకు ఎగరేసేసింది. ఆ ఎగరేసేసిందని కూడా ప్రజలకి నేను తీసుకొనెళ్ళి పంతుల దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ పంతులు ఎనా చెప్పారు అనా నేను పూజ చేశాను. ఇంకా ఆ పంతులు ఎనా చెప్పగా సాలక ఈ 10 మంది వచ్చి ఏటంటే అది ఏమిటని కూడా తవ్వించారు. అది తవ్వినా కదలలేదది. అది కదలలేదు. అది కొన్ని కొన్ని పుడతన్నవి. కొన్ని కొన్ని ఇదేటి చిత్రం అనుకోను. ఆనకు పూజలు, పునస్కారాలు చేసుకోను. ఇచ్చేసాను. నా పిల్లలు చిన్నోళ్ళు, పెద్దోళ్ళయి దేశాలంటెళ్ళి ఆ డబ్బులు తెస్తే నేను ఈ గుడి, గోపురాలు నేను కట్టాను. నేను ప్రజలల్లా బాగుంటారని నేను ఈయన సేవ, ఈయన పూజ నేను చేస్తాను. నా ఇంట్లో పుట్టింది కాబట్టి, నా ఇల్లు నాకే దేవుడు కాదు, అందరికి కూడా దేవుడేని, అందరికీ అమ్మోరని నేను ప్రజలకల్లా కోరుకుంటున్నాను. ప్రజలు కూడా నాకేటి కుడి భుజము తోడయి ఉన్నారు. ఉన్నారు గానీ, అంటే నా పిల్లలకి చక్కరగా నాకుండ గాము నేక, ఇది నేక అని గుడులు కట్టాను. గుళ్ళు, గోపురాలు కట్టుకొని ఆయన పూజలు అని పునస్కారాలు చేసి, ఆయనకు దండం పెట్టుకొని నేను ఉండడమే మించి నాకేం గవర్నమెంట్ లేదు. నాకేటి లేదు. ఎవరు సాయం చేసినా అది నేను అందుకుంటాను. మొక్కున్నోళ్ళకి అనుకున్న కోరికలు అయినదది అవుతన్నది. అవనేదని నేను అన్నాం. నాకు తెలీదు. ఆ అమ్మకి తేలాల బాబా. అయితే ఒక్కసారి ప్రేక్షకులందరికీ మొట్టమొదట ఏది అమ్మవారి విగ్రహం రూపంలోనైతే వెలిసారో అది లేదా ఒకసారి చూపించండి. ఫస్ట్ ఈ అమ్మ శ్రీలంకమ్మ రత్నాలమ్మ. రత్నాలమ్మది. ఆ వాడున్నవది. అది పుట్టింది. అది పుట్టిన తర్వాతే ఇవన్నీ కూడా ఈశ్వరుడు, పార్వతీదేవి, కాళికీదేవి, సుబ్రహ్మణ్య స్వామి ఈ అమ్మ తాలూకు బిడ్డలు. అవి బిడ్డలు కాబట్టి ఇది పోతురాజు, ఇది ఎల్లమ్మ, ఇది దుర్గమ్మ, ఇది శివుడు, పార్వతి. ఇది నా అర్థంలోనికి వచ్చి నా ఎన్ని ధరిసి నన్ను చెప్పితే మీకు నేను చెప్పదాగాను కానీ ఇంతవే నేను చెప్పలేను. అది మీరు చూశారు కదా, అది ఎలా పుడుతుందో ఎలా లేదని చూశారు కదా, అన్నీ తెలుసు. చూశారు కదా. సో మొత్తం అందరూ కూడాను ఎంతో అంటే పూర్తిగాను విగ్రహాల రూపంలోనైతే వచ్చి ఎక్కడైతే విగ్రహాలు అయితే ఆవిష్కరించబడ్డాయి. ఒక్కొక్క విగ్రహం అయితే మొట్టమొదటిగానైతే పుట్టినటువంటి ఈ విగ్రహాలు కథనైతే ఈరోజు చూశారు అందరూ కూడాను. సో ఇలా పుట్టినటువంటి ఈ విగ్రహాల చరిత్రను చూస్తూ ఈ ఊరి ప్రజలందరూ కూడాను చాలా ఆశ్చర్యపడుతున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.